హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధమ్మ వంటలు. ఇవాళ మనం క్యాలీఫ్లవర్ టమాటా గరం మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: క్యాలీఫ్లవర్ని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, గరం మసాలా, అల్లం వెల్లుల్లిపాయ అన్ని సిద్ధంగా ఉంచుకోవాలి. క్యాలీఫ్లవర్ ముక్కల్ని మరుగుతున్న నీటిలో వేసి ఒక 10 నిమిషాల పాటు బాగా ఉడికించి పక్కన పెట్టుకోండి. అలా ఉడికించడం వల్ల క్యాలీఫ్లవర్లో కంటికి కనిపించని పురుగులు చనిపోతాయి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేపుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఒక 5 నిమిషాల పాటు బాగా వేపుకోవాలి. ఇప్పుడు అందులోని టమాటాలు, బాగా ఉడికిన క్యాలీఫ్లవర్ ముక్కలు వేసి ఒక 2 నిమిషాల పాటు బాగా తిప్పుకోవాలి. ఇప్పుడు అందులోని తగినంత పసుపు, ఉప్పు వేసి ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. ఓ 10 నిమిషాల తర్వాత మూత తీసి బాగా ఉడికిన ముక్కలలో కారం, తగినంత కారం, మన రుచికి ఎంత కారం కావాలో అంత కారం వేసుకోవాలి. అందులోనే గరం మసాలా, కొంచెం కొత్తిమీర వేసి ఒక 10 నిమిషాల పాటు బాగా ఉడికించుకోండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే క్యాలీఫ్లవర్ టమాటా గరం మసాలా కర్రీ రెడీ. ఫైనల్గా నేను చెప్పిన సింపుల్ కొలతలతో మీరు ట్రై చేసి చూడండి. ఇలాంటి మరిన్ని రుచికరమైన వంటల గురించి తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ని ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.